భవిష్యత్తులో ఇస్లాం మతం ప్రపంచం నుండి కనుమరుగైపోతుంది. ఈ మాటలన్నది ఎవరో కాదు, సలీం వాస్తికనే ఒక ముస్లిం. అసలు ఆయన ఎందుకలా అన్నారు? ముస్లిం సమాజంలో పిల్లలు పుట్టినప్పటి నుండి వారిని మానసికంగా ఎలా తయారు చేస్తారు? ఈ పద్ధతి గురించి వింటే మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. సలీం గారి చెప్పిన దాని ప్రకారం ఈ బ్రెయిన్ వాషింగ్ అనేది ఇంట్లో వాళ్ల కుటుంబం నుండే మొదలవుతుంది. బిడ్డ పుట్టగానే తండ్రులు తాతలు వాళ్ల చెవిలో లా ఇలాహ ఇల్లల్లాహ్ అని అజాన్ నమాజ్ కు పిలుపు వినిపిస్తారు. बाप दादा नाना होते हैं ना, वो हमें गोद में ही स्टार्ट हो जाते हैं, बचपन से स्टार्ट हो जाएंगे, उसके कान में ला इलाहा इल्लल्लाह. అక్కడితో మొదలైన ఈ ప్రక్రియ వాళ్లను మద్రసాకు పంపడంతో తర్వాతి దశకు చేరుకుంటుంది. మద్రసాలో మౌల్వీలు ఆ పసిపిల్లల మనస్సుల్లో రెండు విషయాలను బలంగా నాటుతారు, భయం మరియు ఆశ. ఒకటి భయం, అల్లాకు భయపడాలి, నువ్వు సరిగ్గా నమాజ్ చేయకపోతే ఆయన నిన్ను నరకంలోని మంటల్లో పడేస్తాడు. రెండు ఆశ, నువ్వు అల్లా చెప్పిన పనులు చేస్తే నీకు స్వర్గం లభిస్తుంది, అక్కడ పాలు తేనె నదులు ప్రవహిస్తాయని, ముఖ్యంగా 72 మంది అప్సరసులు సేవ చేస్తారని ఆశ చూపిస్తారు. उसको मदरसे में भेज देंगे, मदरसे के अंदर मौलवी उसको ज़ॉम्बी बना देगा, बिल्कुल अल्लाह से इतना डरा देगा कि एक अल्लाह है, अगर तुम उसकी इस तरह से इबादत नहीं करोगे तो वो दोजख में डाल देगा, अगर तुम इस तरह के काम करोगे तो अल्लाह तुम्हें जन्नत में 72 ऊरे देगा, शहद की नदियां मिलेंगी, दूध की नदियां मिलेंगी. ఇలాంటి కల్పిత కథలు చెప్పి వాస్తవ ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేకుండా చేస్తారు. ఈ లోకం కేవలం ఒక పరీక్ష మాత్రమే, అసలైన జీవితం చనిపోయిన తర్వాతే ఉంది, కాబట్టి ఇక్కడ అభివృద్ధి గురించి ఆలోచించకు అని నూరిపోస్తారు. ఈ బోధన కేవలం స్వర్గం నరకం వరకే ఆగిపోదు, అది ఇంకా ప్రమాదకరమైన మలుపు తీసుకుంటుంది. పాకిస్తాన్ కు చెందిన మౌలానా అబ్దుల్ అజీజ్ లాంటి వాళ్ళు ఏం చెబుతున్నారో వినండి. ఖురానే మనల్ని టెర్రరిస్టులుగా మారమని చెబుతోంది అని ఆయన బహిరంగంగా ఒప్పుకున్నారు. అల్లా యొక్క శత్రువులను భయపెట్టాలని, వాళ్లల్లో భీతిని కలిగించాలని ఖురాన్ లోనే ఆజ్ఞ ఉందని ఆయన వాదిస్తున్నారు. कुरान तो खुद कहता है तो तुम टेररिस्ट बनो, अल्लाह के दुश्मनों के खिलाफ टेररिस्ट बनने का हुक्म कुरान हमें कहता है. ఇదే విషయాన్ని మరో మత ప్రబోధకుడు కూడా ధృవీకరిస్తున్నాడు. అవిశ్వాసులను భయభ్రాంతులకు గురి చేయడం అనేది మాకు అల్లా ఇచ్చిన ఆజ్ఞ అని ఆయన స్పష్టంగా చెబుతున్నాడు. We're commanded to terrorize the disbelief. ఇలాంటి బోధనలు ఉన్న ఈ మతం నిజంగా దైవికమైనదేనా, లేక ఇది కేవలం మనుషులు సృష్టించిన ఒక అరబ్ కల్చరా అని చరిత్రకారులు కొన్ని కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఖురాన్ అనేది ముహమ్మద్ చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత రాయబడిందని, 20 సంవత్సరాల తర్వాత 3వ ఖలీఫా అయిన ఉత్మాన్ చేత తిరగరాయబడిందని, పాత ప్రతులన్నిటినీ కాల్చివేశారని అంటున్నారు. ముహమ్మద్ చెప్పాడని చెప్పే హదీసులు ఆయన చనిపోయిన 250 సంవత్సరాల తర్వాత ఆయనను ఎప్పుడూ కలవని వ్యక్తులచే రాయబడ్డాయని, అసలు 7వ శతాబ్దంలో మక్కా అనే నగరమే లేదని కొందరు చరిత్రకారులు వాదిస్తున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒకవైపు చిన్నప్పటి నుండి స్వర్గం నరకం పేరుతో బ్రెయిన్ వాషింగ్, మరోవైపు టెర్రరిస్టులుగా మారమని చెప్పే మత పెద్దల బోధనలు, ఇంకోవైపు మతం యొక్క పునాదులనే ప్రశ్నిస్తున్న చారిత్రక ఆధారాలు. వీటన్నింటినీ చూస్తుంటే సలీం వాస్తిక్ చెప్పినట్లు ఇస్లాం భవిష్యత్తు నిజంగానే ప్రమాదంలో ఉందా? ఈ సంక్లిష్టమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చితే అందరికీ తెలిసేలా షేర్ చేయండి. జై హింద్.